హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 24th May 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి. కాబట్టి మన వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మీ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th May అయితే స్టార్ట్ కాబోతోందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో May 13th, 14th అండ్ ఈ 2 daysలో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి May 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా May 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది May 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4,600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3,741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. సో మన ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే రీసెంట్గా మనకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తప్పుకున్నారు కదా. ఇప్పుడు ఆ ప్లేస్లో అంటే ఢిల్లీకి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులు కావడం జరిగిందండి. అదేంటో ఒకసారి మనం చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారండి. రాష్ట్రపతి భవన్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో గురువారం రాజీనామా చేసిన అనిల్ బైజాల్ స్థానంలో సక్సేనా గారు నియమించడం జరిగింది. ఓకే, సో ఇతను ఫుల్ డీటెయిల్స్ అయితే ఏ పేపర్లో కూడా ఇవ్వలేదు. అంటే లైక్ మన తెలుగు న్యూస్ పేపర్లో ఎక్కడ కూడా ఎక్కువగా మ్యాటర్ ఇవ్వలేదు, అందుకే నేను చెప్పలేదు. సో మేబీ దీన్ని నేను ఈవినింగ్ కరెంట్ అఫైర్స్లో ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు ఇతను ఏం చేశారు ఏంటి ఇతని హిస్టరీ కూడా. తర్వాత ప్రతి 30 గంటలకు కొత్త బిలియనర్ అంటండి. అంటే ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనర్ అయితే రెడీ అవుతున్నాడు అనమాట. సో దాని గురించి ఒకసారి చూద్దాం. చూడండి, కరోనా సంక్షోభం, ధరల దండయాత్రతో ప్రపంచం ఆర్థిక తారతమ్యాలు మరింత పెరిగాయని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ చెప్తోంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్ పేరుతో ఆక్స్ఫామ్ రిపోర్ట్ను విడుదల చేసింది. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్ పేరుతో. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు వచ్చేసి ఆ సదస్సులో ఆక్స్ఫామ్ వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. కోవిడ్ టైంలో ప్రతి 30 గంటలకు కొత్త బిలియనర్ పుట్టుకొచ్చినట్లుగా ఆ నివేదికలో చెప్తున్నారండి. అంటే ప్రతి 30 hours ఒక బిలియనర్ పుడుతున్నాడంటే తయారవుతున్నాడు అనమాట. అంటే బిలియనర్ అవ్వగలుగుతున్నాడు. అయితే ఈ ఏడాది ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడు పేదరికంలోకి జారుకోవచ్చని హెచ్చరించింది. అంతేకాదు, గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా నిత్యావసరాల ధరలు పెరగగా ఆహారం, ఇంధన రంగాలకు చెందిన పారిశ్రామిక బిలియనర్లు సంపద ప్రతి 2 రోజులకు $1 బిలియన్ చొప్పున పెరిగిందని రిపోర్ట్ చెప్తోంది. అంటే పేదవాళ్ళు పేదరికంలోకి పోతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు అనేసి దాని ఉద్దేశం అనమాట. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకొని చాలు. ఈ సోదంతా మనం ఇంకా చదువుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో కొన్ని కీ పాయింట్స్ మాత్రం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరోనా ప్రారంభ సంవత్సరమైన 2020లో 573 మంది కొత్త బిలియనర్లను అవతరించారు. అంటే ప్రతి 30 గంటలకు ఒక బిలియనర్ అనమాట. ఈ ఏడాది 26.3 కోట్ల మంది, అనగా ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది పేదరికంలోకి జారుకోవచ్చు. ఓకే, అండ్ కరోనా సంక్షోభం మొదలైన తొలి 24 నెలల్లో బిలియనీర్లు ఆర్జించిన సంపద మొత్తం 23 ఏళ్ల సంపదన కంటే అది ఎక్కువ అంట. అండ్ చూడండి, జస్ట్ 2 yearsలోనే వాళ్ళు 23 yearsలో సంపాదించాల్సింది 2 yearsలోనే సంపాదించేశారట.
ప్రపంచ కుబేరుల మొత్తం సంపద గ్లోబల్ జీడిపిలో 13.9% సమానమంట. అండ్ 2000 సంవత్సరంలో ఈ వాటా 4.4%గా ఉండగా గడిచిన 22 ఏళ్లలో మూడింతలైంది. ఇంధన, ఆహారం, ఫార్మా రంగాల్లో కంపెనీలు, గుత్తాధిపత్యం కలిగిన కంపెనీలు రికార్డు గరిష్ట లాభాలు నమోదు చేసుకుండగా వేతనాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కరోనా సంక్షోభ నేపథ్యంలో దశాబ్ద స్థాయి గరిష్ట ధరలతో కార్మికులు సతమతం అవుతున్నారు. ప్రపంచంలో 5 పెద్ద ఇంధన దిగ్గజాలైన BP, సెల్ అండ్ టోటల్ ఎనర్జీస్, ఎక్సాన్, షెవ్రాన్ కంపెనీలు మొత్తం లాభం ప్రతి సెకనుకు $2,600 ఉందట. ప్రస్తుతం ప్రపంచంలో ఆహార రంగం నుంచి 62 మంది బిలియనర్లు వచ్చారు. కార్గిల్ మరో 3 కంపెనీలను కలిసి ప్రపంచ అగ్రి మార్కెట్లో 70% వాటాను శాసిస్తున్నాయి. అండ్ కరోనా కాలంలో ఫార్మా రంగంలో 40 మంది బిలియనర్లు అవతరించారు. మెడర్నా, ఫైజర్ వంటి బడా ఔషధ తయారీ కంపెనీలు ప్రతి సెకనుకు $1,000 లాభాన్ని సంపాదిస్తున్నాయంట. $1,000. జనరిక్ ఔషధ ధర కంటే ఆ కంపెనీలు 24 రెట్ల వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. అల్పాదాయ దేశాల్లోనే 87% ప్రజలకు ఇప్పటికీ 2వ డోస్ కోవిడ్ టీకాలు అందలే. గడిచిన 2 ఏళ్లలో కోవిడ్ కారణంగా 2 కోట్లకు పైగా చనిపోయి ఉండొచ్చని ఒక అంచనా. శ్రీలంక నుంచి సుడాన్ వరకు ప్రస్తుతం జరుగుతున్న సామాజిక, రాజకీయ తిరుగుబాటుకు బగ్గుమంటున్న ధరలే కారణం. అల్పాదాయ దేశాల్లో 60% రుణ సంక్షోభంలోకి జారుకునేలా ఉన్నాయి. ధనిక దేశాలతో పోలిస్తే పేద దేశాల్లోని ప్రజలు ఆహారం కోసం తమ ఆదాయంతో రెట్టింపుకు పైగా ఖర్చు చేస్తున్నారట. అండ్ ప్రపంచంలో 2,668 బిలియనర్ల మొత్తం సంపద $12.7 లక్షల కోట్ల. అంత క్రితం ఏడాదితో పోలిస్తే $3.78 లక్షల కోట్ల పెరిగింది. ప్రపంచంలోని టాప్ 10 కుబేరుల ఆస్తి ప్రపంచ జనాభాలోని దిగువ 40%, అంటే 310 కోట్ల మంది కలిగి ఉన్న మొత్తం సంపద కంటే ఎక్కువట. టాప్ 20 బిలియనర్ల ఆస్తి విలువ సబ్ సహారా ఆఫ్రికా జీడిపి కంటే ఎక్కువ అంట. చూడండి, ప్రపంచ జనాభాలోని శిఖరాగ్రాన ఉన్న 1% చెందిన ఓ వ్యక్తి ఏడాది సంపాదనకు సమానంగా ఆర్జించాలంటే దిగువ 50% చెందిన కార్మికుడు 112 ఏళ్ళు పనిచేయాల్సి ఉంటుందట. అండ్ ధనికులపై సంపద పన్ను విధించాలి. మిలియనీర్లపై 2%, బిలియనీర్లపై 5% సంపద పన్ను విధించడం ద్వారా ఏటా $2.52 లక్షల కోట్ల ఆదాయం వస్తుందట. ప్రపంచంలో 230 కోట్ల మందిని పేదరిక సమస్య నుంచి గట్టెక్కించేందుకు ఈ పన్ను ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇకపై ఎవడైతే బిలియనీర్ అవుతూ ఉంటాడో వాళ్ళ దగ్గర నుండి పన్ను అనేది వసూలు చేస్తే బాగుంటుందని ఈ ఆక్స్ఫామ్ అయితే తన నివేదికలో సూచించిందంట. అది అయ్యే పనేనా. తర్వాత డిజిలాకర్ వినియోగదారులకు శుభవార్త అండి. యాక్చువల్గా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు అండ్ వెహికల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని, CBSE 10, 12 తరగతుల సర్టిఫికేట్లు తదితర డాక్యుమెంట్లను కేంద్రం అందిస్తున్న క్లౌడ్ స్టోరేజ్లో భద్రపరుచుకునే వెసులుబాటు కల్పించే డిజిలాకర్ యాప్ ఇకపై వాట్సాప్లోనూ అనుసంధానం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మైగోవ్ సంస్థ CEO అభిషేక్ సింగ్, గుర్తుపెట్టుకోండి, మైగోవ్ సంస్థ CEO అభిషేక్ సింగ్ అనౌన్స్ చేశారండి. ఇక్కడ మీకు కనబడుతున్న నెంబర్ని మీరు సేవ్ చేసుకొని, సో ఆల్రెడీ నెంబర్ చాలామంది ఉండే ఉంటుంది, ఎందుకంటే కోవిడ్ సర్టిఫికేట్ పొందడానికి కూడా ఈ నెంబరే. అండ్ ఈ నెంబర్ని సేవ్ చేసుకొని ఆ నెంబర్కి మీరు నమస్తే లేదా హాయ్ లేదా డిజిలాకర్ ఈ మూడింటిలో ఏదో ఒక మెసేజ్ని మీరు పెట్టి ఒక 5 minutes 10 minutes వెయిట్ చేస్తే మీకు రిప్లై వస్తుందన్నమాట. అయితే మీరు ఈ డిజిలాకర్లో ఏ డాక్యుమెంట్స్ అయితే దాచుకున్నారో వాటిని అక్కడి నుండే మీరు పొందొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళే అంటే అందులోనే స్వయంగా మనకు PDF అయితే వస్తుంది, అక్కడ నేను డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా డాక్యుమెంట్స్ ఉంటే వీలైతే డిజిలాకర్లో డిజిటలైజేషన్లో దాచుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అది సో గుర్తుపెట్టుకోండి, డిజిలాకర్ను కూడా వాట్సాప్లోకి తీసుకొచ్చింది మైగోవ్ ఈ నెంబర్ ద్వారా. తర్వాత దేశంలోనే టాప్ మన ISB చూడండి, ఆహ్లాదకర వాతావరణంలో ఉత్తమ బోధనా పద్ధతులను అనుసరిస్తున్న హైదరాబాద్లో ఉన్న ప్రఖ్యాత విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇదో మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ద్విదశాబ్ది ఉత్సవాలకు ముందుగా జాతీయంగా, అంతర్జాతీయంగా సరికొత్త కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ప్రోగ్రామ్స్ ర్యాంకింగ్స్ 2022లో, గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ప్రోగ్రామ్ ర్యాంకింగ్ 2022లో అంతర్జాతీయంగా 38వ ర్యాంక్ సంపాదించుకుంది. జాతీయంగా అంటే మన ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకుందనమాట ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అయితే సోమవారం ఈ ర్యాంకులను అనౌన్స్ చేశారు. ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ సంస్థలకు వెనక్కి నెట్టి ISB ఈ ఘనత సాధించిందనమాట. అయితే ఈ ర్యాంక్ సంపాదించిన విద్యా సంస్థలు ఏంటో ఒకసారి చూద్దాము.
హెచ్సిఈ ప్యారిస్ ఫస్ట్ ర్యాంకు, అండ్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో. లీజ్ బిజినెస్ స్కూల్ యూఎస్ థర్డ్ ర్యాంకు, ఓపెన్ ర్యాంక్స్ ఇవి. అండ్ లండన్ బిజినెస్ స్కూల్ యూకే సెవెంత్ ర్యాంక్, ఐఐఎం అహ్మదాబాద్ 47, ఐఐఎం బెంగళూరు 60. అండ్ కస్టమ్ ర్యాంక్లో కూడా చూసుకోవచ్చు మీరు ఈ పక్కన. ఓకే, ఇది ఎంతవరకు తెలుసుకుంటే చాలా, అంతకుముందు మీకు ఎక్కువ సుత్తి చెప్పకూడదని నేను ఫిక్స్ అయ్యాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత తెలంగాణకు లూలు సంస్థ అండి. ఇంతకుముందే లూలు సంస్థ తమిళనాడులో కూడా పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఇది మన దక్షిణాదిలో అంటే మన సౌత్లో లూలు సంస్థ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి తెలంగాణలో పెట్టబోతోంది. దీనికి సంబంధించిన విషయం చూద్దాం. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తొలి రోజు పలు ప్రసిద్ధ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. సో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించండి. పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమల ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన లూలు గ్రూపు 500 కోట్లతో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయబోతుంది. మంచిది. అండ్ స్పెయిన్కి చెందిన కిమో ఫార్మా 100 కోట్లతో తమ రెండో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది తెలంగాణలో. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ బీమా సంస్థ స్విస్ రే హైదరాబాద్లో తమ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ కామర్స్ సంస్థ మీషో కూడా రాష్ట్ర రాజధానిలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేసింది. ఓకే, ఇంతవరకు మాత్రం తెలుసుకోండి చాలు. ఇది ఇంక మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అవసరం లేదు. ఏ కంపెనీ పెట్టినా ఇక్కడ నుండి ప్రాఫిట్స్ని లేదా కస్టమర్స్కి సర్వీస్ అందించడానికే పెడతాయి. ఓకే, అయితే ఇక్కడ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇగో దీనికి సంబంధించిన ఇమేజ్. తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఎవరెవరు ఎంతెంత పెట్టుబడితో ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు అనేది. తర్వాత సురేఖ నెంబర్ 3 ఆర్చరీ వరల్డ్ ర్యాంకింగ్స్. తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్లో 3వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్చరీ సమైక్య విడుదల చేసిన ర్యాంకింగ్స్ అందులో కూడా కాంపౌండ్ విభాగంలో ఆమె 188.5 పాయింట్లు సాధించి వరల్డ్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన తొలి భారత కాంపౌండ్ ఆర్చర్గా సురేఖ నిలవడం విశేషం అండి, గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన ఫస్ట్ ఇండియన్ కాంపౌండ్ ఆర్చర్. కొలంబియాకి చెందిన లోపేజ్ అలెగ్జాండర్ 1-2 ర్యాంకుల్లో ఉండగా మన దేశానికి చెందిన సురేఖ మాత్రం వెన్నం జ్యోతి సురేఖ టాప్ 3లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంత హైయెస్ట్ స్కోర్ చేసి ఈ ర్యాంకింగ్ సంపాదించిన ఫస్ట్ కాంపౌండ్ ఆర్చర్ ఈమెనే. సో నెక్స్ట్ ఎంఓయూ సైన్డ్ విత్ అదానీ ఫర్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. 1000 జాబ్స్ ఎక్స్పెక్టెడ్ టు బీ జనరేటెడ్. చూడండి, మనందరికీ తెలుసు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన సదస్సులో భాగంగా జగన్ గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అయితే పార్టిసిపేట్ చేశారు. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా అదానీ గ్రూప్తో సంబంధించి ఒక ఒప్పందం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు దావోస్లో ఈ ఒప్పందం అనేది జరిగింది. దాని గురించి ఒకసారి చూద్దాం. ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ అదానీ గ్రూప్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఏ అగ్రిమెంట్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ 1000 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండ్ ఏ 3700 megawatts pumped storage hydro power plant with a combined investment of nearly 60,000 crore and a potential to create direct and indirect employment for 10,000 people. అర్థమవుతుందా? సో 60,000 కోట్ల రూపాయలతో స్టేట్ అండ్ అదానీ గ్రూప్ వాళ్ళు 10,000 మెగావాట్స్ గల సోలార్ పవర్ ప్రాజెక్ట్ని 3,700 మెగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారనమాట ఆంధ్రప్రదేశ్లో. దానికి సంబంధించిన ఒప్పందం జరిగింది. సో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ ఆర్ కరికల్ వల్వేన్ అండ్ ఆశిష్ రజవంశీ ఆఫ్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ signed the MOU in the presence of Chief Minister Y.S. Jaganmohan Reddy and Adani Group Chairman Gautam Adani on the sidelines of the World Economic Forum annual meeting at Davos on Monday. ఓకే, ఇది మ్యాటర్ అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భార్యపై బలాత్కారం నేరమా కాదా? ఇది ప్రజెంట్ కోర్టుల్లో చర్చనీయాంశం అవుతున్న విషయాలు అనమాట. కాబట్టి ఒకసారి మనం చర్చించుకుందాం అనేసి నేను నీకు పర్టికులర్ ఎడిటోరియల్ అయితే తీసుకొచ్చా. మారుతున్న కాలంతో పాటు సామాజిక ఆచార విచారాలు న్యాయ నిర్ణయము మారక తప్పదు. పెళ్ళి, విడాకులు, మనోవర్తికి సంబంధించి వివిధ మతాలు విభిన్న వ్యక్తిగత న్యాయ సూత్రాలను పాటిస్తాయి. ఆధునిక కాలానికి తగినట్లుగా ఈ వ్యక్తిగత న్యాయ సూత్రాలను మారుస్తూ
1995లో హిందూ వివాహ చట్టం, 1956లో హిందూ వారసత్వ చట్టం తీసుకొచ్చారండి. రాజ్యాంగ విలువలైన సమానత్వం, వ్యక్తి గౌరవాలను ప్రతిబింబిస్తూ ఆ చట్టాలను ఎప్పటికప్పుడు సవరణలు చేశారు. ఫలితంగా ఆధునిక మహిళల్లో తమ హక్కుల గురించి చైతన్యం, వాటి కోసం పోరాడే తత్వం, దుర్విచక్షణకు ఎదిరించే ధోరణి పెరిగాయి. పెళ్ళి అనేది స్త్రీ పురుషుల పరస్పర అంగీకారంతో ఏర్పడే బంధం అనే నిర్వచనం బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచి వైవాహిక అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పు చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఆర్టీఐ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డివిజన్ బెంచ్లో 2 న్యాయమూర్తులు పరస్పర భిన్న తీర్పులను వెలువరించారు. భార్యకి అంటే ఇద్దరు న్యాయమూర్తులే, సో ఒకేలాంటి కేసులో 2 వేరు తీర్పులు ఇవ్వడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయిందనమాట. భార్యకి ఇష్టం లేకపోయినా ఆమెతో బలవంతంగా లైంగిక కార్యం జరపడానికి భర్తకు చట్టపరమైన అనుమతి ఉందా అన్నది ఒక క్వశ్చన్. అంటే సో వైఫ్కి ఇష్టం లేకుండా తనతో మనం సెక్స్ చేయొచ్చా అనేది క్వశ్చన్. సో బలవంతపు శృంగారాన్ని మానభంగంగా పరిగణించకూడదని ఐపీసీ 375 సెక్షన్కి ఇచ్చిన 2వ మినహాయింపు స్పష్టం చేస్తోందండి. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వైఫ్ని బలవంతం చేసో ఇబ్బంది పెట్టో సెక్స్ చేయడం అనేది తప్పేం కాదని ఐపీసీ 375 సెక్షన్ చెప్తోందట. భార్యపై భర్త బలాత్కారాన్ని మానభంగం నిర్వచనం నుంచి తొలగించడం రాజ్యాంగంలోని 14, 15, 19 అండ్ 21 సెక్షన్లు ఉల్లంఘించడమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ సభ్యుడైన జస్టిస్ రాజు షఖ్తర్ తీర్మానించారు. అది అయితే పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్యకు ఇష్టం లేకున్నా ఆమెపై బలవంతంగా లైంగిక కార్యానికి పాల్పడే విషయంలో చట్టపరమైన మినహాయింపు కల్పించడం పితృస్వామ్య భావాజాలం తప్ప మరొకటి కాదన్నారు. వివాహ బంధానికి లోపల కానీ వెలుపల కానీ స్త్రీ అనుమతి లేకుండా శృంగారం జరపడం ఆమె హక్కులను ఉల్లంఘించడమే అని చెప్పారు ఆయన. కానీ షఖ్దర్ తీర్పునకు భిన్నమైన తీర్పును ఆయన సహన్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ వెలువరించారు. పెళ్ళంటే భార్యాభర్తల మధ్య ఆశలు, అనుబంధాలు, బాధ్యతలు సమాహారమని, లైంగిక కార్యానికి ఆమోదం అందులో అంతర్భాగమని ఉద్ఘాటిస్తూ ఐపీసీ 375 సెక్షన్ ఇచ్చిన 2వ మినహాయింపు రాజ్యాంగబద్ధమని క్లారిటీ చెప్తోంది. వివాహ బంధంలో భార్యకి ఇష్టం లేకపోయినా లైంగిక కార్యం జరపడం మానభంగం కిందకు రాదని చెప్పారు. ఇలా ఒకే డివిజన్ బెంచ్లో 2 సభ్యులు పరస్పర భిన్నమైన తీర్పులను వెలువరించడంతో ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యానికి ద్వారాలు తెరిచినట్టు అయింది. మహిళా సమ్మతి లేకుండా లైంగిక కార్యం జరపడం నిషిద్ధమని భారతీయ శిక్షా స్మృతి పేర్కొంటోందండి. అండ్ అయితే ఐపీసీ 375 సెక్షన్కు అనుబంధమైన 2వ వివరణ భార్య అనుమతి లేకుండా లైంగిక కార్యం జరపడానికి భర్తకు మినహాయింపిస్తోంది. ఈ విధంగా వివాహ బంధం లోపల వెలుపల లైంగిక అత్యాచారాల మధ్య విభజన రేఖను పాటిస్తోంది. మహిళకు తన శరీరంపై తనకే హక్కు ఉందని, అది ఆమె ప్రాథమిక హక్కుల్లో భాగమని ఉద్ఘాటించిన సుప్రీంకోర్టు భర్త కోరినా నిరాకరించే హక్కు భార్యకు ఉందా లేదా అన్నది మాత్రం చెప్పలేదు. 2017లో ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోని సుప్రీంకోర్టు వైవాహిక అత్యాచారం మూలాల్లోకి వెళ్ళలేదు. అయితే 18 ఏళ్లలోపు యువతికి పెళ్ళి అయినా కాకుండా ఆమెతో లైంగిక కార్యం జరపడం మానభంగం నేరం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. పలు కేసుల్లో వివిధ హైకోర్టులు భిన్న తీర్పులు వెలువరించడంతో ఈ సమస్యపై గందరగోళం ఎక్కువైంది. వైవాహిక అత్యాచారం జరిగినప్పుడు మహిళకు విడాకులు పొందే హక్కు ఉందని కేరళ హైకోర్టు చెప్తోంది. భార్యకి ఇష్టం లేకపోయినా లైంగిక కార్యం జరిపి ఆమెకు పక్షవాతం రావడానికి కారకుడైన భర్తకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం ద్వారా ఈ చర్య చట్టవిరుద్ధం కాదని కూడా క్లారిటీ తెలిసింది. భర్త బలవంతపు శృంగారాన్ని కూడా మానభంగం నేరంగా పరిగణించాలని 2013లో జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఇచ్చిన నివేదిక ఇంతవరకు అమలు కాల. ఈ కమిటీ నివేదికలు అమలు చేయాలంటూ స్త్రీల హక్కులు, మానవ హక్కుల సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నా రిజల్ట్ లేదు. మన ఇండియాలో సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక పరంగా, మత విశ్వాసాల పరంగా ఎప్పటికీ అధునాతన భావాలు పూర్తిగా వేళ్ళనుకోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వైవాహిక అత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టు మిశ్రమ తీర్పు పట్ల అనిశ్చిత వైఖరిని అవలంబించింది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించడానికి వ్యవధి కావాలన్నది. అండ్ మొదటి సామాజిక దృక్పథంలో మార్పు రావాలి. స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయని అందరూ నిర్ద్వంద్వంగా గుర్తించాలి. సమాజంలో ఇలాంటి మార్పు రాకుండా వైవాహిక బలాత్కారాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టాలు చేసినా ఉపయోగం ఉండదు. ఇంటి 4 గోడల మధ్య భార్యపై భర్త అత్యాచారం చేసినా దానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ ఉండరు కాబట్టి నేరం జరిగిందని కోర్టులో నిరూపించడం కష్టం. అందువల్ల వైవాహిక అత్యాచారాలు నిరోధక చట్టం చేసినా దాన్ని అమలు చేయడం దుస్సాధ్యం. ఈ చట్టం దుర్వినియోగం కావోదనే భరోసా కూడా ఏమీ లేదు.
ఇదంతా చివరకు కోర్టులో వైవాహిక అత్యాచార కేసుల కొండల్లా పేరుకుపోవడానికి దారితీస్తుంది తప్ప అంటే ప్రాబ్లం మాత్రం సొల్యూషన్ రాదు. ఈ యథావత పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరించకుండా భారతదేశ స్థితిగతులు, సామాజిక ఆచార వ్యవహారాలకు అనుగుణమైన శిక్షా స్మృతులను, చట్టాలను రూపొందించి అమలు చేసుకోవాలి. ప్రజల దృక్పథంలో మార్పు వస్తే తప్ప ఏ చట్టము సరిగ్గా పనిచేయదు. సో ఇది ఇందులో నేనైతే నా ఓన్ థాట్స్ నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే నా ఓన్ థాట్స్ ఒకరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే, ఒకే విధమైన 2 కేసుల్లో 2 కోర్టులు వేరే వేరే తీర్పులు ఇవ్వడం వెనుక ఉన్న చట్ట లోపాలు అనేవి మనకు క్లారిటీగా తెలిసినాయి కదా. ఇదంతా పూర్తి స్థాయిలో చట్టలోపం అండి. చట్టాల లోపాలే దీనికి మెయిన్ రీజన్. చట్టాల తర్వాత తీర్పులను అమలుపరిచే స్థాయి కూడా ప్రభుత్వాలు పాటించకపోవడం దీనికి మెయిన్ రీజన్ అంతే. సో ఒక విషయం చెప్తానండి, అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా ఎక్కడి నుండే స్టార్ట్ అవ్వాలి. పెళ్ళి ఎందుకు చేసుకుంటారు అర్థమవుతుందా మీకు? పెళ్ళి ఎందుకు చేసుకుంటారు అనేది మనకు ఒక క్వశ్చన్ కానీ తెలిస్తే, ఇలా భార్య ఒత్తిడి తీసుకొచ్చి సెక్స్ చేస్తున్నాడనో, లేదా భర్త ఏమో భార్య నన్ను ఒత్తిడి చేసి నన్ను ఫోర్స్ చేసి సెక్స్ చేయించుకుంటుందో, లేదా సెక్స్ చేయిస్తున్నారో, ఇలాంటి ఆరోపణలు ఇలా కోర్టుల దగ్గరకు వచ్చి ఏమనంటే, మన భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలు, పరువు, బాధ్యతలతో నిండిన దేశం అని చెప్పుకుంటాం. మరి ఇలా వచ్చి పరువులు తీసుకోవడమే అవుతుంది కదా. ఒకవేళ ఇది సెక్షువల్గా కాకుండా తనని ఇబ్బంది పెట్టడము, గృహహింస కింద ఒకవేళ కేసులు పెడితే అది దేశ గౌరవాన్ని కావచ్చు, లేదంటే బయట సొసైటీలో మనమంతూ ఇంకొంత బలంగా ఉండగలం. ఎందుకంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనిషి మీద వ్యక్తిగతంగా మనం కేసు వేయొచ్చు, కానీ సొసైటీ మీద కేసు వేయలేం. సొసైటీ అంటే నేనేదో ఆర్గనైజేషన్ గురించి చెప్పట్లా, ప్రజలందరి మీద, ఆ వీధిలో ఈ వీధిలో ఎవరో మనకు తెలియకుండా ఏవేవో అనుకోవడము, మనల్ని చూసే చూపులు వెరైటీగా ఉండడము, ఇలాంటి వాటి మీద మనం కేసులు వేసి నెగ్గలేం. కాబట్టి ఏంటంటే, ఇద్దరు పర్సనల్ ఇష్యూస్ని అది కూడా ఇలా నన్ను ఇబ్బంది పెట్టి ఇది చేస్తున్నాడు అని ఆ స్థాయిలో కోర్టుకు వచ్చిన వ్యక్తులు ఏమవుతుందంటే, సో ఆ బంధం అక్కడ తెగిపోయినట్టే. అక్కడ ఒకవేళ తీర్పిచ్చి ఇడిదే తప్పని తెలిసిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది? ఇటు జైల్లో ఉంటాడు, ఆమె ఇంటి దగ్గర ఉంటుంది. దానికి బదులు విడాకులు తీసుకుంటే పని అయిపోద్ది కదా. విడాకుల పేరుతో ఇలా చేస్తున్నాడు, అందుకే విడాకులు తీసుకోవాల్సి వస్తుందని చెప్తే ఈజీగా అయిపోయేదానికి. ఇలా చేస్తున్నారు, ఇది తప్పు, నేరం, ఇలాంటి మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు. ఎందుకంటే హిందూ మ్యారేజెస్లో పెళ్ళి అంటే చాలా, మీరు పెళ్ళి అంటే గమనించండి, 3 hours పాటు అలా కూర్చొని చాలా ప్రోగ్రామింగ్ నడుస్తుంది. ఇతర మతాల్లో అంత టైం స్పెండ్ అవ్వదు, హిందువులో మాత్రం ఇది చాలా ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. అది కన్జ్యూమా లేదంటే దానికి ఇచ్చే ఇంపార్టెన్సా? ఒకవేళ ఇచ్చే ఇంపార్టెన్స్ అయితే ఇలాంటి కేసుల్లోకి, ఇలాంటి సిచ్యువేషన్స్లోకి రాకుండా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, పెళ్ళి అనగానే అక్కడ చెప్తారు, పెళ్ళి అంటే అన్ని విధాలుగా నీకు భర్త వెనకే నువ్వు నడవాలని హిందూ పెళ్ళిళ్ళలో చెప్తూ ఉంటారు. అది మీరు ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు గమనించుంటే మీకు తెలుస్తుంది కొంచెం. కాబట్టి అందుకే చెప్తున్నా, తప్పులేదు, స్త్రీ హక్కులు కానీ పురుషుల హక్కులు కానీ భంగం కలిగినప్పుడు వాటిని సమాజంలో మనకున్న పరువును పోగొట్టుకొని చేయకూడదు అనేది నా ఉద్దేశం. నేను ఆ విధంగా చెప్తున్నాను. ఏంటి పరువు గురించి ఈ సబ్జెక్ట్ అంతా అవసరం అంటే అవసరం ఉంది. దానికి కారణం ఏంటంటే, మనము ఎవడైనా మనల్ని కించపరిచినప్పుడు మనం వాడిని ఎదుర్కోవడానికి పరువు నష్టం దావా వేస్తాం. అలాంటప్పుడు మరి ఆ చట్టాలు ఎందుకు ఉన్నాయి? కాబట్టి పరువు కూడా ఒక ఇంపార్టెన్సే మన సమాజంలో ప్రతి మనిషికి. కాబట్టి అది నేను చెప్పాల్సిన వ్యూ పాయింట్. ఏదైతేనే ఇక్కడ పూర్తి స్థాయిలో చట్ట లోపాలు క్లారిటీగా కనిపిస్తున్నాయి. చట్టాల్లో సమూలమైన మార్పులు రావాలి. అనవసరమైన చట్టాలను తీసేసి ఏకరూపత చట్టాలు, అంటే చట్టాల్లోని 2020, 2030, 2000 ఇవన్నీ ఉండకుండా ఏకరూపంగా ఉండాలి. ఎప్పటికప్పుడు చట్టాలు కూడా మార్పులు జరుగుతూ ఉండాలి, తప్పులేదు. కానీ కరెక్ట్గా జరపాలండి. అంటే ప్రజా అభిప్రాయం కూడా చాలా ఇంపార్టెంట్. ఏమైనంటే ఈ చట్టసభల్లో చట్టం ఆమోదం పొందడం వల్ల ఉపయోగాలు ఉండట్లేదు. ఎందుకంటే పాలిటిక్స్లో లీడర్సు వాళ్ళ సొంత అవసరాల కోసం చట్టాల ఆమోదం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ పీపుల్ పల్స్ మాత్రం చాలా వేరేగా ఉంటుంది. కాబట్టి పీపుల్ పల్స్ కూడా తెలుసుకునేలా ప్రభుత్వాలు ఏమైనా కొత్త ఆలోచన చేస్తే
పీపుల్ ద్వారా కూడా ఆ చట్టం అంత అవసరమా లేదనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా